సో ప్రస్తుతం నేను గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఉన్నాను. ఏదైతే సంధ్యా కన్వెన్షన్ సంబంధించి మరొకసారి వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి. నా వెనకాల చూస్తున్నారు కదా, సంధ్యా కన్వెన్షన్ సంబంధించి ఒక వివాదాస్పదమైన ఆ ల్యాండ్‌లో ఏదైతే ఈ ఎఫ్‌సీఐకి సంబంధించి వాళ్ళు లేఅవుట్ చేసుకున్నారు. దాదాపు పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర. ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏరియాకి సంబంధించి ఇది వివాదాస్పద సంబంధించి చాలా వరకు సంధ్యా శ్రీధర్ రావుని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. తను ఈ ఏదైతే ఎఫ్‌సీఐకి సంబంధించి ఎంప్లాయీస్ ఒక లేఅవుట్ చేసుకున్నారో ఆ లేఅవుట్ను ఆక్రమించి కట్టుకుంటున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూలగొట్టడం జరిగింది. అతని మీద అప్పుడు కేసులు కూడా అయింది. సంధ్యా శ్రీధర్ రావు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మా ఫ్లాట్లు అక్రమంగా తీసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున హైడ్రాకి ఆ కంప్లైంట్స్ వెళ్ళడంతో చూస్తుండగా మొత్తం ఈ సంధ్యా కన్వెన్షన్ దాదాపు 20 ఎకరాలకు సంబంధించి ఈ ఎఫ్‌సీఐకి సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎప్పుడైతే గతంలో వాళ్ళు ఎఫ్‌సీఐలో పనిచేసి ఒక లేఅవుట్ చేసుకున్నారు. ఇది 1980స్లో ఈ లేఅవుట్ అయితే చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో 1981లో ఈ లేఅవుట్ అయితే వేయడం జరిగింది. దాదాపు 150 పైగా, అంటే 120 మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. సో అప్పటి నుంచి దాదాపు వాళ్ళు తమ స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఏదైతే సంధ్యా కన్వెన్షన్ కానీ, సంధ్యా కన్వెన్షన్ వెనకాల చాలా వరకు ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా కట్టిన పరిస్థితి తెలిసిందే. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తున్నాం మొత్తం బిల్డింగ్స్, ఆ ఫుడ్ కోర్ట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున హైడ్రా గతంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. సో శ్రవణ్ రావు మనుషులు కూడా తమను బెదిరిస్తున్నారు, తమ ఫ్లాట్లను గుంజుకున్నారు, మేము పిల్లల పెళ్లి కోసమో లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ హాయిగా ఇల్లు కట్టుకొని జీవించవచ్చు, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి 1980స్లో మేము కూడబెట్టుకున్న డబ్బుతోని, ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బుతోని మేము కొనుక్కున్నాము. సో ఇప్పుడు ఇది చాలా కోట్ల విలువ చేస్తుంది ల్యాండ్. 20 ఎకరాల వరకు ఈ ల్యాండ్ అయితే ఉంది. సో మరొక్కసారి సంధ్యా శ్రీధర్ రావు ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే కూల్చేశారో, గతంలో హైడ్రా కన్స్ట్రక్షన్స్ కూల్చేశారో, తర్వాత మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ యథేచ్ఛగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ లేఅవుట్ సంబంధించి ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో, ఏదైతే మా లేఅవుట్లో ఇటు 40 అడుగుల రోడ్లను కూడా 40 అడుగుల రోడ్డును మొత్తం లేఅవుట్లో 40 అడుగుల రోడ్డును డిస్టర్బ్ చేస్తూ మొత్తం ఇక్కడ అక్రమంగా రోడ్లు, పార్కులు మొత్తం కంప్లీట్ కబ్జా చేసి మొత్తం ఇక్కడ పక్కా స్ట్రక్చర్ అయితే కడుతున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, పొద్దున్నే హైడ్రా కమిషనర్తో పాటు ఇక్కడ సిఎంసీకి సంబంధించి కమిషనర్ కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. హైడ్రాకు కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి. ఎందుకంటే గతంలో కూడా ఈ హైడ్రాకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వెళ్ళడంతో హైడ్రా కూడా పెద్ద ఎత్తున కూల్చివేతలు స్టార్ట్ చేసింది. సో మళ్ళీ హైడ్రాకు సంధ్యా కన్వెన్షన్ సంబంధించి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వెళ్ళాయి. సినీ నటి రమ్య ఏదైతే ఉందో దీంట్లో కూడా తనకు ఫ్లాట్ ఓనర్ అని చెప్పేసి సినీ నటి రమ్య కూడా ఈరోజు హైడ్రాకి వెళ్ళి గత 2 రోజుల క్రితం హైడ్రాకి వెళ్ళి రంగనాథ్ని పర్సనల్గా కలిసి ఫ్లాట్ ఓనర్స్ మళ్ళీ సంధ్యా కన్వెన్షన్ సంబంధించి సంధ్యా శ్రీధర్ రావు ఏదైతే మమ్మల్ని వేధిస్తున్నాడు, మా ఫ్లాట్లలో మా ఫ్లాట్కి సంబంధించి అక్రమంగా మళ్ళీ తను పర్మనెంట్ స్ట్రక్చర్ కడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఫ్లాట్ ఓనర్స్ చెప్పే వర్షన్ ఏంటంటే, అసలు ఇక్కడ లేఅవుట్ ఎట్లా కడతారు? కొద్దిసేపటి క్రితమే దాదాపు 1 గంట ప్రాంతంలో హైడ్రా కమిషనర్తో పాటు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు. సో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు వచ్చారు. సో పర్మిషన్ లేవంటూ వీళ్ళకి ఎట్లా పర్మిషన్ దొరుకుతున్నాయని చెప్పేసి లేఅవుట్ సంబంధించి ఫ్లాట్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే, మేము పర్మిషన్ తీసుకొని మేము ఒక ఇల్లు లేకపోతే ఒక కమర్షియల్ ఏదో మేము అందరం కలిసి కట్టుకుందామని చెప్పిస్తే మాకు పర్మిషన్ లేవంటున్నారు. బట్ ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇక్కడ పర్మిషన్స్ ఎట్లా పర్మిషన్స్ లేకుండా ఎట్లా కడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు ఫ్లాట్ ఓనర్స్ అయితే హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. సో సిఎంసీకి సంబంధించి, అంటే సిఎంసీ ఏంటంటే ఈ మధ్య కాలంలో 3 కమిషనరేట్, జిహెచ్ఎంసీ నుంచి 3 కమిషనరేట్ సపరేట్ అయిన పరిస్థితి. బట్ సిఎంసీ ఎట్లా పర్మిషన్స్ ఇస్తుంది వీళ్ళకి? మేము పర్మిషన్లు అడిగితే మాకు ఇవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళకి ఎట్లా పర్మిషన్లు ఇస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫ్లాట్ ఓనర్స్ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఎట్లా ఇక్కడ అక్రమంగా కడతారు? దీనికి సంబంధించి ఇక్కడ మేము లేఅవుట్లో మాకు ఇక్కడ రోడ్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, మేము ఈ కాలనీ అంతా డెవలప్ చేసుకుందామని చెప్పేసి మేము ఇప్పటికే హైకోర్టులో స్టేటస్ కో కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టులో వివాదాలు కూడా నడుస్తున్నాయి. చూస్తున్నా కదా, మొత్తం పెద్ద ఎత్తున చాలా వరకు ఇటు ఫుడ్ కోర్ట్ సంబంధించి కానీ
కమర్షియల్ స్పేసెస్కి సంబంధించి కూడా చాలా వరకు సంజయ్ శ్రీధర్రావు ఏదైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ 20 ఎకరాలకు సంబంధించి ఆక్రమించి చాలా వరకు కన్స్ట్రక్షన్ గతంలో చేశారు. బట్ అవన్నీ హైడ్రా ఆధ్వర్యంలో గతంలో కూల్చివేసినప్పటికీ మళ్ళీ కన్స్ట్రక్షన్ అది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఈరోజు హైడ్రా కంప్లైంట్ చేయడంతో ఇటు హైడ్రా అధికారులతో పాటు పెద్ద ఎత్తున హైడ్రా సంబంధించి వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా రావడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మా పార్కులు మా రోడ్డు ఏదైతే మా రోడ్డును ఆక్రమించి కడుతున్నారో మా పార్కులు కడుతున్నారో దీనికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరొక్కసారి సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఇష్యూ దాదాపు 1 year తర్వాత మళ్ళీ వార్తలోకి ఎక్కింది. హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. హైడ్రా కమిషనర్ కూడా ఇటు రెవెన్యూ అధికారితో పాటు మున్సిపల్ అధికారితో కూడా హైడ్రా రంగనాథ్ కూడా విజిట్ చేయడం జరిగింది. హైడ్రా రంగనాథ్ కూడా బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చాడు. సో చూద్దాం మరి హైడ్రా రంగనాథ్ మాట ఇచ్చారు, బట్ బాధితుల వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ నటి రమ్య కూడా మనకు అందుబాటులో ఉంది. సినీ నటి రమ్యకి సంబంధించి ఇక్కడ తన ఫ్లాట్ ఓనరా మరి ఏంటి, తను కూడా మొదటి నుంచి దీనికి సంబంధించి ఫైట్ చేస్తుంది. సినీ నటి రమ్యతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎఫ్సిఐకి సంబంధించి వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఓనర్ మనతో ఉన్నారు, సినీ నటి రమేశ్రీ ఉన్నారు. కంప్లైంట్ కూడా చేశారు హైడ్రాకి సంబంధించి. మేడం ఏంటి, మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు అక్కడ? సో మీరు ఈరోజు హైడ్రా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే హైడ్రా ఆఫీసర్లు కూడా వచ్చారు. ఏం చెప్పారు, ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ మనం 2003లో ఈ ఎఫ్సిఐ లేఅవుట్లో కొనుక్కున్నాండి. అప్పుడు నా కెరియర్ బాగా పీక్లో ఉందన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా, మనకి ఫ్యూచర్లో ఏదైనా మనకు ఉపయోగపడుతుంది. ఒక భూమాతని నమ్ముతారు ఎంతోమంది, లేకపోతే ప్లాట్ కొనుక్కుంటారు, ఇదే చేస్తారు. సో అలాగేంటంటే అప్పట్లో కొనుక్కున్నాను. సో దాని తర్వాత ఏంటంటే మనం ఏమైనా 10 years బ్యాక్ నుంచి ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు అనే వ్యక్తి 2014 నుంచి ఎంటర్ అయ్యాడండి. అతను కూడా ఒకటి కొనుక్కుంటున్నాడు. మా అందరికంటే వెనక కొన్ని వ్యక్తి, అతని తర్వాత ఎవ్వరూ కొనలా. సో నన్ను కూడా చాలాసార్లు అతను ఎవరో నాకు తెలియదు కానీ కొందరు మనుషుల్ని పంపి అడుగుతూ ఉండేవాడు అమ్మేమని. సో నేనేమిటంటే లేదు నాకు అది ఫ్యూచర్ ఒక ఇన్కమ్ సోర్స్ అది, బట్ నేను అమ్మను అని చెప్పేదాన్ని. సేమ్ అలాగే అందరినీ అలాగే ఫోర్స్ చేసి కొందరిని బ్లాక్మెయిల్ చేశాడు. అది నాకు తెలీదు. వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారనమాట బయటకు వచ్చి, బ్లాక్మెయిల్ చేయడం, బూతులు తిట్టడం, నువ్వు ఇక్కడ ఎలాగుంటావో చూస్తాము అలాగేలాగని చాలా ప్లాట్స్ కొన్నాడు. ఒక 70-80 మొత్తం మీద ఆయన కొన్నారు. మనం ఆ కొన్ని తర్వాత ఏమిటంటే ఇప్పుడు మీరు వెళ్ళి అందులో చూసుంటారండి. ఇంతకుముందు హైడ్రాకి మనం కంప్లైంట్ ఇచ్చాం. హైడ్రా ఇంచుమించు ఒక 3 times దాని మీద ఆపరేషన్ చేసింది. తర్వాత ఒకసారి చాలా పెద్దదనమాట, మొత్తం అవన్నీ కొలాప్స్ చేసింది. హైడ్రా అందరికీ సమానమేనండి, పేదలు గొప్పోళ్ళు అనేది ఏమి లేదు, అందరికీ సమానమే హైడ్రా. ప్రాబ్లం ఏమిటనేది వాళ్ళు చాలా డీప్గా వెళ్ళి వాళ్ళు అర్థం చేసుకొని ఈ లేఅవుట్ని 80sలోకి వెళ్ళి, మేము 81లో వేసాము, 80sలోకి వెళ్ళి అప్పుడు భూమి ఎలాగుండేది, వీళ్ళు లేఅవుట్ ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమిటి, మధ్యలో ఎలాగుండేది అనేది ఒక సాటిలైట్ గుండా వాళ్ళు చూసారనమాట. గూగుల్ దీనిలో చూస్తాము ఏంటి ఇంత దారుణం, రోడ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వచ్చి విజిట్ చేశారు సారు. అక్కడ ఏంటి రోడ్లు లేవు, ఏమీ లేవు ఏంటి, అది ఇది అని చెప్పి మేము మొన్నండి ఎవరం ఎక్కడ ఉంటామో తెలీదు. అందరి లైఫ్లో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీ, అందువల్ల మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేసామనంటే దగ్గర ఒక 30 మందిమి ఒకరికొకరు మాట్లాడుకోవడము చేయటం ఇదంతా చేసిన తర్వాత సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుది మన ఏదైతే అప్పుడు కరోనా వచ్చింది కదా, ఆ టైంలో ఏం చేశాడంటే ఈ లేఅవుట్ని మేము రాళ్ళు పత్తుకుంటే ఎప్పుడో అర్ధరాత్రి ఎవరో పీకాలి, ఎవరో అనుకుంటేవారు ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు గారు చేస్తున్నారనే సంగతి మనకి తెలీదు. అలాగే కాంపౌండ్ వాళ్ళు కట్టేమనుకోండి, ఓవర్ నైట్లో కాంపౌండ్ వాళ్ళు ఎరగొట్టేసేవారు. ఇదేంటిది, మనం డబ్బులు పెట్టి ఇంత డబ్బు హెచ్చించి మనం కడుతుంటే తీసేస్తున్నారు అని చాలామంది ఇంకా తెల్లడం మానేసాం. దొంగసాటుగా వెళ్ళి చూసేవాళ్ళం. ఈ కరోనా తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా చేసి ఇదేంటి మన రోడ్లేవి, మన సైట్ ఏది, ఎక్కడికి వెళ్తున్నామని అప్పుడు హైడ్రాని కొత్తగా పెట్టడము, మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా పెట్టడము, మేము తర్వాత హైడ్రాని అప్రోచ్ అవ్వడం, వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అంతా చూసిన తర్వాత ఇప్పుడు అసలు మ్యాటర్ అండి, వాళ్ళు వచ్చి ఎరగొట్టారు. ఓకే, ఒక హైడ్రా కూడా గవర్నమెంట్కి సంబంధితమైందే కదా. ఒక హైడ్రా ఎరగొట్టింది అని అంటే ఒక అనెసరీ కన్స్ట్రక్షన్స్ అక్కడ అంటే రోడ్ల మీద బిల్డింగ్లు వాళ్ళు టచ్ చేయరండి. ఎక్కడైతే రోడ్ల మీద అతను రోడ్లు కూడా ఆక్యుపేషన్ చేసుకొని బిల్డింగ్లు కట్టాడు, అందుకే వాళ్ళు ఎరగొట్టారు. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీకి వద్దాం. జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు గైడెన్సీ ప్రకారంగా ఇక్కడ రోడ్లు ఉంటాయి, ఇక్కడ సైట్లు ఉన్నాయని హైడ్రాకి తెలిసింది. వాళ్ళే వచ్చి చూపించారు. వాళ్ళు చూపించిన తర్వాత రోడ్డు మీద కట్టాడని ఎరగొట్టారు.
మరి ఇది తప్పు, మనం ఇచ్చింది తప్ప లేకపోతే మనం కరెక్ట్గా ఇస్తే వాడు తప్పు కట్టాడా అనేది ఒకటి ఆలోచించి వాటిలో ఆపాలి కదా. అంటే వాళ్ళు కూడా కొలాప్ చేయాలి. మేము నీకు ఈ పర్మిషన్ ఇవ్వలేదు కదా, నువ్వు ఎలా కడతావు, మేము రోడ్డు మీద ఇవ్వలేదు కదా అని కొలాప్ చేయాలండి. మరి అప్పుడు జీహెచ్ఎంసీలో మరి అతనికి ఏ విధంగా సపోర్ట్ దొరికింది, ఎవరు సపోర్ట్ చేశారని తెలీదు. ఇప్పుడు సిఎంసి ఇప్పుడు సైబరాబాదు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా మన సుజనా మేడం గారు వచ్చారు, కమిషనర్ గారు. అప్పుడు మన హైడ్రా కమిషనర్ గారు కూడా మాట్లాడి పాపం వాళ్ళందరూ చాలా పేదవాళ్ళండి. ఆ రోజుల్లో 40 years బ్యాక్ ఒక మనీ వాల్యూ ఎంత, ఆ మనీ వాల్యూ పాపం వాళ్ళు పైసా కూడగొట్టుకొని శాలరీస్లోంచి వాళ్ళు అప్పుడు కొనుక్కున్నారు. ఇప్పుడు కోట్లు అవ్వచ్చు అది, బట్ అప్పుడు వాల్యూ కూడా మనం ఆలోచించాలి. పాపం వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. కొంతమందికి ఏంటంటే పెన్షన్లు రావు, కొన్ని జాబ్స్లో పెన్షన్లు లేవండి, పెన్షన్లు రావు. పాపం వాళ్ళు 10 ఏళ్ళు హైడ్రా కూల్ చేసిందేమో టెంపరీ కన్స్ట్రక్షన్ సంబంధించి కూల్ చేశారు. ఈసారి ఏకంగా పర్మనెంట్ స్ట్రక్చర్ సంబంధించి మొత్తం సెల్లార్ నుంచి లేపుతున్నాడు బిల్డింగ్ అయితే దాదాపు. సో మరి ఏంటి, ఎవరు పర్మిషన్ ఇచ్చారనుకుంటాను? మీరేమో మేము కట్టడానికి వెళ్తే మాకు పర్మిషన్ లేవని చెప్పేసి మీకు చెప్పారని చెప్పి మీకు ఇవ్వట్లేదని చెప్తున్నారు. మరి సంజయ్ శ్రీధర్రావుకి పర్మిషన్స్ ఎట్లా దొరికాయి అనుకుంటున్నారు? అదే మా క్వశ్చన్ కూడా అదే. మేడం మేము ఒక మీటింగ్ అది అరేంజ్ చేస్తానని అన్నారు. మీరు అడిగిన క్వశ్చనే మేము అడిగామన్నమాట. ఇప్పుడు అది కాదు మేడం, మేము కాంపౌండ్ వాళ్ళు కడదామంటేనే మాకు పర్మిషన్లు మీ ఎంప్లాయీస్ ఎవరు ఇవ్వట్లేదు అంటే మేడంకి తెలియదు ఈ మ్యాటర్. ఈజ్ లైక్ బేబీ 3 నెలలు అవుతుంది ఈ ఏరియాకి ఆమె వచ్చి. సో మాకు అసలు ఎవరికి ఎవరు సార్ మేడము, మేము అమౌంట్లు కట్టాము, ఎల్ఆర్ఎస్లు కట్టాము. బేస్ ఎల్ఆర్ఎస్ అంటే జిహెచ్ఎంసీకి ఒక ఏంటి మన ఇది అండి, మన ప్రాపర్టీ ఇదే. అంటే ఒక టౌన్ ప్లానింగ్ ఇది, మీరు రోడ్లు ఇవ్వాలి, లేకపోతే మీరు కరెక్ట్గా ఉందా లేదా, ఇంత రోడ్డు ఉండాలని. అందరూ ఆల్మోస్ట్ 100% ఎల్ఆర్ఎస్లు కట్టేసామండి దానిలోని. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు ఒక హాస్పిటల్, అంటే మేము జిహెచ్ఎంసీలోకి వెళ్ళి చూసాం, జోనల్లోకి వెళ్ళి ఇది దేనికి ఇచ్చారు కన్స్ట్రక్షన్ అని చూస్తే హాస్పిటల్కి ఇచ్చారండి. యాక్చువల్లీ ఇది హౌసింగ్ సొసైటీది, ఫెర్టిలైజరు ఎంప్లాయీస్ కార్పొరేషను హౌసింగ్ సొసైటీ. సో దీనికి లోపల హాస్పిటల్కి ఇచ్చారు. సరే ఇచ్చారు, అతను రోడ్డు ఏదైతే హైడ్రా వచ్చి అతను కడుతున్న హాస్పిటల్ మిడిల్లోని వీళ్ళు పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారంటే అది రోడ్డు అని వాళ్ళకి ప్రూవ్ అయింది. మరి మీకు ఏ రోడ్డు పెట్టి ఆ హాస్పిటల్ని పెట్టాడు? మరి ఆ రోడ్డుని 40 feet రోడ్డుని మీకు చూపించినప్పుడు ఇటువైపు ఏమో ఒక రోడ్డుని గ్రౌండ్ కింద మార్చాడు. నా పక్కన ఏదైతే నా సైట్ ఇది సంజయ్ కన్వెన్షన్ స్ట్రీట్ అంటే హాస్పిటల్ కడుతున్న సైట్ ఇది, నా సైట్ ఇది, మధ్యలో రోడ్డు, నా రోడ్డుని చూపించాడు. కానీ నాకు పర్మిషన్కి ఇవ్వట్లేదు. అతనేమో పర్మనెంట్ స్ట్రక్చరే కట్టేసి హాస్పిటల్కి పర్మిషన్ పెట్టి కట్టినప్పుడు మిడిల్లోనే మీరు రోడ్డుని పగలగొట్టినప్పుడు మరి ఏ రోడ్డు చూపిస్తే దానికి ఒక హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చారు? ఇక్కడ డిస్టర్బ్ అయింది కదా, దాన్ని ఆఫ్ చేయండి అని జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకోవాలి కదండి, కానీ తీసుకోలేదు. ఇప్పుడు ఆయన చాలా స్పీడ్గా ఓవర్ నైట్లో లేపుతున్నాడు అనమాట, ఫ్లోరు. దాన్ని ఇప్పుడు అదే మేము ఇప్పుడు సిఎంసీని అడుగుతున్నది ఏమిటంటే, సార్ ఆ హాస్పిటల్కి ఎలాగిచ్చారు మీరు, దానికి ఏం చూపించాడో మాకు చూపించండి. పర్మిషన్కి అప్లై చేయటానికి ఆఫ్టర్ ఆల్ పేదవాళ్ళు పానడబ్బా పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకుంటే పొక్కులెన్నెర్లెట్టి లేపేస్తారు. మరి ఇలాంటిది రోడ్లు కూడా మీ సొంతమండి, గవర్నమెంట్వి. ఎనీ లేఅవుట్ రోడ్లు గవర్నమెంట్వే. మేము బిల్డింగ్ ట్యాక్సులు కడతాము, అలాగే రోడ్లు ట్యాక్సులు కడతాము, ఎల్ఆర్ఎస్లు కడతాము, ఇదంతా మీదే కదా మేడము. బట్ ప్లీజ్ అండి, ఈ కన్స్ట్రక్షన్ని ఆఫ్ చేయడం కాదు, మీరు కోర్టులో వేసి ఇంజెక్షన్ ఆర్డర్ చేయండి. మాకు రాంగ్ చూపించాడు అంతే కదా, రాంగ్ చూపించి పర్మిషన్ కొట్టాడు. అయినా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోర్టు స్టే ఉందండి కట్టకూడదని, అయినా కట్టేస్తున్నాడు. అదే ఇందాక రంగనాథన్ సార్ అన్నారు, ఒక కోర్టుని రెస్పెక్ట్ చేయక, మన అటు వ్యవస్థల్ని రెస్పెక్ట్ చేయక, ఒక గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయక, సాటి మనిషిని రెస్పెక్ట్ చేయక, ఇలాంటి మనిషి ఈ భూమి మీద ఎందుకని అడిగారు? సాటి మనిషి ఎంతమంది ఉంటారు మీరు ఇప్పుడు బాధితులు? దాదాపు 60 మంది ఫ్లాట్స్ ఓనర్ దగ్గర బలవంతంగా లాక్కున్నారు, తీసుకున్నారని చెప్పేసి మిమ్మల్ని కూడా సంప్రదించారు చాలా మంది. మిమ్మల్ని ఏమైనా బెదిరించారా, థ్రెటన్ చేశారా? ఫ్లాట్ ఖచ్చితంగా ఏమైనా జబర్దస్త్ ఏమైనా? నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది కదండి 8 months బ్యాక్, అదే గచ్చిబౌలి పిఎస్ ఎదురుగుండా. సో కత్తులతోని, క్రికెట్ బ్యాట్లతోని మర్డర్ అటెంప్ట్ జరిగారు. లక్, నాకు ఇంకా బ్రతకాలని ఉంది, బ్రతికి బయటపడ్డాను. సో అదే అంటున్నారు, ఒక సాటి మనిషి మీద ఒక రెస్పెక్ట్ లేని మనిషి.
ల్యాండ్ విషయంలో మీరు వెళ్ళి అడిగినందుకు మీ మీద మర్డర్ అటాక్. అది కాదు. ఆ రోజు నేను ఏం చేశానంటే ఢిల్లీ నుంచి వచ్చాను ఆ రోజు నేను మార్నింగ్. ఈ హైడ్రా అండ్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ఈ ఆపరేషన్ చేస్తున్నారు. రోడ్లు ఎలాగా, ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు వస్తుంది, అతను దేని మీద కట్టేశాడు, సార్ ఇది రోడ్డు సార్, నేను షూట్ చేసుకొస్తున్నాను మార్నింగ్ నుంచి ప్రూఫ్ కోసం. అతను ఎందుకంటే ఈరోజు హైడ్రా చేసి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ దాన్ని అంతా కవర్ తీసేస్తాడనమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే షూట్ చేసుకొస్తూ సెల్ఫీ వీడియో ఒకటి తీశాను నేను. ఇదండి ఇక్కడ ఇదిలో జరుగుతుంది మా లేఅవుట్లో, సో ఆయన ఇలా కడుతున్నాడు, ఇప్పుడు చూశారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి తీసేటప్పుడు నేను లంచ్ మోషన్లో లంచ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు నా మీద ఏంటంటే ఫోన్ లాక్కొని వెళ్ళిపోయి, యాక్చువల్లీ అది దట్ ఈజ్ మర్డర్ ఐటమ్, ఆల్ మీడియాస్లో కూడా వచ్చింది అది. సో ఆ బ్యాట్ అది పట్టుకొని వేసేద్దాము అని అనుకొని ఒక 7 మండుగురు వస్తే, లెక్కీగా అది మెయిన్ రోడ్డు కాబట్టి కొందరు మళ్ళీ ఆ మధ్యలో దూరేసి వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని సేవ్ చేసి, మా బ్రదర్ కూడా పెద్ద ఫైట్ చేశాడు కాబట్టి కొంచెం సేవ్ అయ్యాం. అప్పుడు నాకు స్కిన్ అది కూడా బాగా రఫ్ అయిపోయి వాడికి మొత్తం ఇదంతా స్కిన్ లేచిపోయి డ్రెస్సులు అవి సిరిగిపోయి అలా జరిగిందండి. సో మనసు అంటే ఒక మనిషి అలాంటి మనిషిని నేను కూడా ఏమంటున్నానంటండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొన్నే ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడున్న కమిషనరేట్ కానీ లేకపోతే మన డీజీపీ గారు కానీ ఇంకోటి కానీ ఇలాంటి గోండాలు కానీ ఆక్రమణదారులు అంటే ఏమైనా ల్యాండ్స్ని వీటిని ఆక్యుపేషన్ చేసుకోవడాలు, లేకపోతే మనుషుల మీద అటాక్ చేయడాలు, ఇలాంటి కల్చర్ ఉన్న వాళ్ళు కానీ ఉంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళని జీవితంలో బయటకు రాకుండా చేయాల్సిన అవసరము చాలా ఉందనేది మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. గతంలో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఇష్యూలో అరెస్ట్ అయ్యాడు, కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు కదా, సో మళ్ళీ మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో విషయంలో జైలుకి వెళ్ళలేదండి ఆయన. పాపం అక్కడ మాలా చౌదరి గారు అని ఢిల్లీలో ఉంటారండి. ఆమె జనరల్ ఆఫ్ మేజర్ ఏదో ఉంది మిలిటరీ. సో ఇట్స్ వెరీ వాల్యుబుల్ పర్సన్ ఆయన. పాపం ప్రైమ్ మినిస్టర్ అది జరిగితే ఆ ప్యారేడ్ దీనిలో జరిగితే వాళ్ళు అతని పక్కన దగ్గర కూర్చునే మనుషులు వాళ్ళు. అలాంటిది ఆమెని కూడా మర్డర్ చేయటానికి ప్లాన్ చేశాడు. ఆవిడ కోర్టులో చెప్పింది, సుప్రీంకోర్టు నుంచి కూడా ఆవిడకి సెక్యూరిటీ ఇచ్చి అతనికి ఎంతో జరిమానా అది వేసింది. 3 నెలలు కోర్టులో కూడా ఉన్నాడు అమితాబ్ బచ్చన్ గారి కేసులో. అంటే అమితాబ్ బచ్చన్ గారిదో మాలా చౌదరి గారిదో ఒక ఎఫ్సిఏ లేఅవుట్ మా బాధితులతో కాదండి, దగ్గర ఒక 150 మంది ఆయన మీద కంప్లైంట్లు, దగ్గర 50 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయటండి. ఇలాంటి వాళ్ళని ఏమిటంటే మీరు ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వం ఇన్ని కోట్ల మందిని పాలిస్తున్న సీఎం గారికి తెలీదా ఈ పర్సన్ వల్ల పబ్లిక్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది, సో ఏదో ఒకటి చెయ్యాలి, ఈయన్ని చూసి ఇంకొక ఎంతోమంది నేర్చుకుంటారు అనేది ప్రభుత్వానికి తెలుసు కదండి. ఇంకా వాళ్ళ యాక్షన్ తీసుకోవడమే. అందుకనే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మై హాంబల్ రిక్వెస్ట్ అనమాట, మేము ఫ్రీగా ఆడపిల్లలకి ఏమైనా అయితే ఇమ్మీడియట్లీ శిక్షలు ఉన్నాయండి. చిన్నది ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేశాడంటేనే వాళ్ళకి ఈ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ అండ్ జనరేషన్లో ఉరి శిక్షలు కూడా వేసేస్తున్నారండి, యావజీవకారక శిక్షలు వేస్తున్నారండి. ఒక మానసికంగా ఇంతమందిని ఇబ్బంది పడుతున్న ఇలాంటి వాళ్ళని ప్రభుత్వమే టేకేర్ చేయాలండి. వ్యవస్థలు చెయ్యలేకపోతున్నాయి. లేకపోతే ఇప్పుడు ఇన్నిసార్లు జరిగినా మళ్ళీ రిపీట్ అవ్వదు కదా. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఇది చేసాము ఎందుకులే అని వదిలేస్తారు కదా. మరి ఆ రిపీట్ జరిగినప్పుడు ఇంక ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు పోలీసుల్ని లెక్క చేయక, లేకపోతే ఒక జిహెచ్ఎంసీ లాంటి వాళ్ళని లెక్క చేయక, లేకపోతే ఒక హైడ్రాని లెక్క చేయక, ఏటిని లెక్క చేయకపోతే మరి అలాంటప్పుడు ఇంక ప్రభుత్వమే దిగాలి. ఇంకా ఇది నా రిక్వెస్ట్ అనమాట సీఎం గారిని. ఖచ్చితంగా ఏదైతే బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే గతంలో నా మీద ల్యాండ్ ఏదైతే వాళ్ళు హైడ్రా వచ్చినప్పుడు సందర్భంలో షూట్ చేసిన సందర్భంలో కూడా నా మీద అటాక్ చేశారు. చాలా వరకు చాలా కేసులు ఉన్నాయి శ్రవణ్ రావు మీద. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు కేసులు ఉన్నాయి పెండింగ్లో కూడా, కోర్టు సంబంధించి ఇష్యూ కూడా కోర్టులో ఉంది. సో మళ్ళీ శ్రవణ్ రావు రెచ్చిపోయి మా ల్యాండ్స్ ఏదైతే మా రోడ్లు ఆక్రమించుకొని, మా పార్కులు ఆక్రమించుకొని, లేఅవుట్ మొత్తం డిస్టర్బ్ చేస్తూ ఈసారి పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక హాస్పిటల్కి అయితే పర్మిషన్ తెచ్చుకొని అక్కడ స్ట్రక్చర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో ఇప్పటికైనా ప్రభుత్వం దానికి సంబంధించి పెద్ద ఎత్తున దానికి ఒక కమిటీ లాగా వేస్తారా, లేకపోతే
ఎలాంటి చర్యలు తీసుకుంటారు కానీ బాధితులకి ఫైనల్గా అయితే న్యాయం జరగాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి మళ్ళీ ఇంకొంతమంది కూడా సమాజంలో తయారవుతారు. చాలా ఎందుకంటే మేము కొనుక్కున్నప్పుడు చాలా దాని వాల్యూ తక్కువ. ఇప్పుడు కోట్లల్లో ఉంది కానీ మేము అప్పుడు కొనుక్కున్నప్పుడు కూడా ఆ డబ్బులు కూడా మాకు చాలా వాల్యుబులే. ఎందుకంటే పెళ్లి కోసమో లేకపోతే చదువుల కోసమో రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండడానికే ల్యాండ్ కొనుక్కున్నాం. బట్ ఇప్పుడు చూస్తే కబ్జాల పాలవుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి సినీ నటి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం హైదరాబాద్.